డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని అందుకు అపాయింట్మెంట్ తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ 9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్టీసీ పూర్తి స్థాయిలో నష్టాలలో కూరుకుపోయిందని అన్నారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించకుండా యూనియన్లపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అసంపూర్తిగా వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. సిసిఎస్, పిఎఫ్, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి కార్మికులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. 2017, 20, 21 వేతనాల సవరణ చేపట్టి 2013 వేతన సవరణ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు డివికే రావు, పొన్నా శ్రీనయ్య, గొల్ల రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ వెంటనే ఇవ్వాలని, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ వెంటనే ఇవ్వాలని, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ఇవ్వాలని, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. ఈ రోజు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక సెంట్రల్ కమిటీ సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా చాలా కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఏదైతే బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయింది. అదేవిధంగా అష్ట కష్టాలకు కూడా గురి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ మరి మద్దతు పలికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మా యొక్క సమస్యలు ఏవైతే మాకు రావాల్సినటువంటి 2017 వేతన సవరణ, 2021 వేతన సవరణతో పాటు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక 9.5 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఈ ఆర్టీసీ గురించి అనేక విధంగా కష్ట నష్టాలను ఓర్చుకొని పనిచేయడం జరిగినది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఈ యొక్క ఆర్టీసీని మోసం చేయడం జరిగినది, ఉద్యోగులు కూడా మోసం చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక్క రిక్రూట్మెంట్ లేకుండా పనిభారం మెరిగిపోయి చాలా ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే మీరు ఒక అపాయింట్మెంట్ ఇచ్చేసి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి